దేశంలోని ప్రతి పౌరుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉన్నట్టే ఇకపై పశువులకు జారీ చేయాలని కేంద్రం భావిస్తోంది. ముఖ్యంగా ఆవులు, వాటి సంతతికి చెందిన పశువులకు ఆధార్ పోలిన గుర్తింపు సంఖ్యను కేటాయించాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్టు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. మోసం చేయడానికి వీలుకాని పాలీయురేథేన్ ట్యాగులను పశువులకు వేయనున్నట్టు వివరించింది. పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని విశ్వాసం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఇక ఆధార్ రెండో దశ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఇది మనుషులకు మాత్రం కాదు, పశువులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ముఖ్యంగా ఆవులకు, వాటి సంతతికి ఆధార్ తరహాలో ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించేందుకు కసరత్తు చేస్తోంది. బంగ్లాదేశ్ సరిహద్దు గుండా పశువుల అక్రమ రవాణా నిరోధం కోసం వాటికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్లు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ సిఫార్సులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డివై చంద్రచూడ్తో కూడిన ధర్మాసనానికి కేంద్రం సమర్పించింది. కోర్టు ఆదేశాలపై ఏర్పాటైన ఈ కమిటీ మోసం చేయడానికి వీలుకాని పాలీయురేథేన్ ట్యాగులను పశువులకు జోడించాలని సిఫార్సు చేసింది. వాటిని అన్ని ఆవులకు, వాటి సంతతికి తప్పనిసరి చేసే అవకాశముంది. పశువు వయసు, జాతి, ఎత్తు, రంగు, కొమ్ముల రకం, ఇతర ప్రత్యేక వివరాలు ఈ ట్యాగ్లో ఉంటాయి. రాష్ట్రవ్యాప్త సమాచారాన్ని సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేసి జాతీయ డేటాబేస్కు అనుసంధానించే అవకాశం ఉంది. పోలీసులు, రోడ్డు రవాణా, పశుసంవర్ధక శాఖల అధికారులు పశువుల అక్రమ రవాణా నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై రాష్ట్రాలు దశలవారీగా సమీక్షలు జరపాలని కమిటీ సిఫార్సు చేసింది. సిఫార్సులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని, ఈ అంశం రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది కనుక కోర్టు ఆదేశాలు జారీ చేయాలని సోలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్, చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ చంద్రచూడ్ల బెంచ్కు నివేదించారు. మరోవైపు కేంద్రం కసరత్తును విపక్షాలు విమర్శిస్తున్నాయి. అన్నిటికీ ఆధార్ తప్పనిసరై ఇప్పటికే సుప్రీంకోర్టు చురకలంటించిందని, ఇప్పుడు పశువులకు ఆధార్ వంటి ప్రత్యేక గుర్తింపు సంఖ్య జారీ చేయడం మరింత గందరగోళానికి దారితీస్తుందని విమర్శించాయి. एक यूनिक आईडी उनको पूरे देश भर में गाय को दिया जाएगा। अभी तक तो आधार कार्ड पर ही बहुत चला रहे हैं कि कितना लागू होगा और कितना नहीं होगा। अब मतलब गाय का भी आधार कार्ड जो बनाने की बात हो रही है, ये जगलरी छोड़ करके नरेंद्र मोदी की सरकार से कोई दूसरी अपेक्षा की नहीं जा सकती। These are all major policy matters which should have been discussed in Parliament, and Parliament is made redundant, and Parliament didn't have any opportunity to debate this issue, and they are taking the issue to Supreme Court, the apex court of the country, and submitting what government's position is today. And this position of government was not at all discussed, debated in Parliament. నిపుణుల కమిటీ సిఫార్సులను సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు పరిగణలోకి తీసుకోనుంది.